Hi friends, today's topic is operators. Operators are used to perform specific tasks. ఆపరేటర్స్ అనేవి మనకు చాలా అవసరం ఇన్ సి ప్రోగ్రామ్. సి అనే ఎనీ ప్రోగ్రామ్ ఈ ఆపరేటర్స్ వాడే మనం కోడ్ అనేది జనరేట్ చేస్తాం. ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ఇవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేస్తారు. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి అవి ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులా అండ్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటంటే మాడ్యులా రిటర్న్స్ టు ద రిమైండర్ ఆఫ్ ఏ డివిజన్. రిమైండర్ తెస్తుంది మాడ్యులా. సెకండ్ ఆపరేటర్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్. అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం యాడ్ 2 మెంబర్స్, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ మేము యావరేజ్ స్కోర్ అండ్ పర్సంటేజ్ అవి తీయడానికి అర్థమెటిక్ ఆపరేటర్ వాడతాం మనం. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి కంపేర్ టు ఆపరెంట్స్ అండ్ రిటర్న్ ఏ బూలియన్ రిజల్ట్. లైక్ దీని రిజల్ట్ ఎలా వచ్చిందంటే రిలేషనల్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్కి ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది. రిలేషనల్ ఆపరేటర్కి మనం యూజ్ చేసేవి ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. రిలేషన్ ఆపరేటర్లో మనం యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చామంటే ప్రోగ్రామ్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 10, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తే, ఈక్వల్ టు ఇస్తే, ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇస్తే రిజల్ట్ ట్రూ కాబట్టి ట్రూ ప్రింట్ అవుతుంది. అలాగే నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ లాజికల్ ఆపరేటర్. These combine or modify boolean expression. సేమ్ దీని కండిషన్ కూడా అలాగే వస్తుంది. బూలియన్ కండిషన్లోనే వస్తుంది. బూలియన్ ఎక్స్ప్రెషన్లో సేమ్ ఆల్సో రిజల్ట్. దీని యొక్క రిజల్ట్ మనం ఎలా చూడగలం అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్లో చూడగలం. ఇది లాజికల్ ఆపరేటర్కి మనం యూజ్ చేసేది అండ్ సింబల్. అండ్ లైక్ మీరు చూసే ఉంటారు అండ్ ఆర్ నాట్ గేట్లని. తెలియకపోతే తెలుసుకోండి. అండ్ సింబల్స్ ఆర్ అండ్ నాట్. దిస్ ఈజ్ నాట్ సింబల్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం నాట్ ఈక్వల్ టు. ఈ లాజికల్ ఆపరేటర్కి. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్
అసైన్మెంట్ ఆపరేటర్. Assignment operators. These assign a value to variable. Like ఇది చాలా డెడ్ ఈజీ ఆపరేటర్. నార్మల్గా మన అర్థమెటిక్ ఆపరేటర్ లాగే సేమ్ దీన్ని కూడా వాడతారు, బట్ కొంచెం తేడా అంతే. లైక్ సింపుల్గా అయితే ఈక్వల్ టు వాడతాం అసైన్మెంట్ ఆపరేటర్లో, అండ్ ఇలా కాకపోతే ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, స్లాష్ ఈక్వల్, మాడ్యులా ఈక్వల్ ఇలా వాడతారు. దీని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందంటే, లైక్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసుకుంటే ఇక్కడ మనం 2 times ఏ యూజ్ చేయాలి. అదే అసైన్మెంట్ ఆపరేటర్లో అయితే ఏ ప్లస్ ఈక్వల్ టు బి, కండిషన్ 1, కండిషన్ 2, టూ కండిషన్స్ సేమ్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క యూజ్. ఇక్కడ 2 times రాసాం ఏ అనేది, ఇక్కడ ఒకసారి రాసాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ మనం నార్మల్గానే టెస్ట్ చేస్తాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఆల్సో నార్మల్గానే చూసుకోవచ్చు, నార్మల్ కోడింగ్లోనే. రిలేషన్ ఆల్సో చూసుకోవచ్చు, అండ్ ఆల్సో చూసుకోవచ్చు. బట్ ఇవన్నీ కోడింగ్లోకి వెళ్ళే కొంది లోపలగా లూప్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ నుంచి ఉంటాయి. వీటిని నెక్స్ట్ క్లాస్లో కోడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆపరేటర్స్ వరుసగా అప్పుడు మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. లైక్ ఎగ్జాంపుల్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఎందుకు 2 ప్లస్లు వాడారు, ఎందుకు 2 మైనస్లు వాడారు అనే మీద క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఏ అనే వాల్యూ మనం 9 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లస్ ప్లస్ అని పెట్టాం. నెక్స్ట్ స్టెప్లో ఏ మైనస్ మైనస్ పెట్టాం. ప్లస్ ప్లస్ అన్నామంటే 1 వాల్యూ ఇంక్రీజ్, మైనస్ మైనస్ అయితే 1 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ రిజల్ట్ మనకి ఏ అనే వాల్యూ 9 అయితే ఇక్కడ వచ్చేసరికి ఏ వాల్యూ 10 అయింది.
ఇక్కడ వచ్చేసరికి 10లోంచి మళ్ళీ మైనస్ అయింది కాబట్టి ఇక్కడ వాల్యూ 9 అవుతుంది. ఈ ఆపరేటర్స్ కోడింగ్లోకి వెళ్ళాక చాలా ఈజీగా అర్థమవుతాయి. లాస్ట్ ఆపరేటర్ ఈజ్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ అండ్ టెర్నరీ ఆపరేటర్. ఈ ఆపరేటర్ వచ్చేసి ఇలా వాడాలి. ఫస్ట్ ఒక కండిషన్ తీసుకోవాలి, కండిషన్ రాసుకోవాలి, కండిషన్ తర్వాత ఎక్స్ప్రెషన్ పెట్టాలి, తర్వాత ఎక్స్ప్రెషన్ 2, ఈ కండిషన్ ఆపరేటర్ అనేది ఇక్కడ కండిషన్ తీసుకుంటాం, ఏ గ్రేటర్ దాన్ బి అని. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఏ వాల్యూ మనకు పెద్ద, ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ఈజ్ బిగ్గర్ అని పెట్టాం. ఎగ్జాంపుల్ ఆఫ్ కండిషన్ ఆపరేటర్. సెకండ్ ఎక్స్ప్రెషన్ 2 వచ్చేసి బి ఈజ్ బిగ్గర్, సెమీకాలం ఇచ్చేసాం. సో ఈ కండిషన్ ఎండ్ అయిపోయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తానంటే, ఇఫ్ యూ టేక్ ఏ వాల్యూ, ఏ అనేది నేను 10 తీసుకున్నాను ఫస్ట్, బి అనేది 5 తీసుకున్నాను. ఇదే కండిషన్ అంటే రిలేషనల్ ఆపరేటర్ కండిషన్. ఇది రిలేషనల్ ఆపరేటర్ కండిషన్ గ్రేటర్ దాన్ అనేది. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఏ గ్రేటర్ దాన్ 10 అని ఉంది. ఇక్కడ కండిషన్ ఏంటి, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అయ్యిద్ది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అయ్యింది. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కన్నా పెద్దదే కదా. సో ఇక్కడ వాల్యూ ఏ ఈజ్ బిగ్గర్ అని ప్రింట్ అయ్యింది. ఏ ఈజ్ అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 15, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకొని కండిషన్ ఏ ఈజ్ సారీ 150 తీసుకొని ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, సేమ్ కండిషన్ చూసుకుంటే 20 ఈజ్ గ్రేటర్ దాన్ 150. 20 అనేది 150కి గ్రేటర్ దాన్ కాదు కదా. సో ఇక్కడ వాల్యూ మీకు తెలుసు, ఇక్కడ ఆల్రెడీ మీరు ఇచ్చిన వాటిలో ఏది పెద్ద అనేది మీకు తెలుసు, కానీ ఇది బేసికే కదా. సో ఈ కండిషన్ మీరు తెలుసుకోవడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వచ్చింది కాబట్టి ట్రూ అయితే ఫస్ట్ కండిషన్ ప్రింట్ అయ్యిద్ది, ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అయ్యిద్ది. ఎప్పుడు ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ప్రింట్ అయ్యిద్ది. సో ఇక్కడ రిజల్ట్ వచ్చేసి బి ఈజ్ బిగ్గర్. ఈ యొక్క కండిషన్లో ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అయ్యిద్ది, ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ప్రింట్ అయ్యిద్ది.
సో ఇది కండిషనల్ ఆపరేటర్. ఆపరేటర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయి టాస్క్కి, స్పెసిఫిక్ టాస్క్ కోసం వాడతాం మనం. వాటిలో మనం ఈరోజు వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం.